హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు బ్లాగ్స్. ఇవాళ నేను మీకు క్యారెట్ కొబ్బరి ఫ్రై చూపించబోతున్నాను. కానీ కావాల్సిన క్యారెట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్న తురుము, కరివేపాకు. దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఎండుకారం అవసరం లేదు. ధనియాల పౌడర్, పసుపు, ఉప్పు, ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి. ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేసుకున్న పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, ఉప్పు, కారం కాదు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకున్నాక ఇప్పుడు క్యారెట్లు వేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి మగ్గబెట్టాలి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి క్యారెట్ ఫ్రై రెడీ. అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రై. ట్రై చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.